హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 2024లో స్నాప్డ్రాగన్, మీడియాటెక్, యాపిల్ బయోనిక్ ఉంది, ఎగ్జినోస్ ఉంది. ఈ ప్రాసెసర్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడదాం. సో వీళ్ళు మిడ్ రేంజ్లో ఎలా వర్క్ చేస్తున్నారు, ఫ్లాగ్షిప్ లెవెల్ ఎలా ఉంది, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఏది మంచి ప్రాసెసర్ అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఇంకా వేరే అంటే యూనిసాక్ సంబంధించిన ప్రాసెసర్ కూడా ఉంది, కానీ ఫ్లాగ్షిప్ లెవెల్ చేయదు కాబట్టి నేను దాన్ని అయితే స్కిప్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనం ఈ 4 ప్రాసెసర్ల గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మనము ఇక మొబైల్ కొనుక్కోవాలి అని అంటే ఈ మధ్యకాలంలో మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్లు కొనుక్కుంటున్నాం, అంటే ప్రాసెసర్లు ఉండే మొబైల్ని కొనుక్కుంటున్నాం. కాకపోతే ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే మనకు ప్రాసెసర్ అంటే స్నాప్డ్రాగనే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటే మనకు ట్రస్ట్, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉండేవి కాదు, హీటింగ్ ఇష్యూస్ ఉండేవి కాదు ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే. కాబట్టి జనాలు బ్లైండ్గా ఒక దిక్కు మీడియాటెక్ ప్రాసెసర్లు ఉండి ఇంకో దిక్కు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఉంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లనే కొనుక్కునేవాళ్ళు. మీడియాటెక్ అంటే అంతకుముందు అంత పేరు ఉండేది కాదు. అయితే తర్వాత కాలం మారింది అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి వీళ్ళు ప్రాసెసర్లను మార్కెట్లో తీసుకొచ్చారు. ఫస్ట్ ఐక్యూకి సంబంధించిన 12 సిరీస్లో వీళ్ళు ఈ ప్రాసెసర్ని వాడితే, ఇక దాని తర్వాత మనకు శాంసంగ్ S24 అల్ట్రాలో కూడా ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. అయితే స్నాప్డ్రాగన్ వాళ్ళు శాంసంగ్ వాళ్ళతో ఒక 3 years కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాని కారణంగా అంటే శాంసంగ్ వాళ్ళే క్వాల్కామ్ వాళ్ళతో కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాని కారణం ఏమవుద్ది అని అంటే మనకి దీనిలో ఓవర్ క్లాక్డ్ ప్రాసెసర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఐక్యూతో పోల్చుకున్నట్టయితే వీళ్ళ కోసం, శాంసంగ్ వాళ్ళ కోసం స్పెషల్లీ క్వాల్కామ్ వాళ్ళు ప్రాసెసర్లను అయితే డిజైన్ చేస్తున్నారు. దాని కారణంగా మనకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా, ఇంకా వేరే వేరే విషయాల పరంగా చూసుకున్నట్టయితే మనకు ఈ శాంసంగ్ S24 అల్ట్రాలో వేరే విధంగా ఉంటుంది. ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళతోటే పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మనము ఈ క్వాల్కామ్ తోటే శాంసంగ్ మొబైల్స్ని చూసే అవకాశం ఉంది. అది కూడా ఓవర్ క్లాక్డ్ వర్షన్ ప్రాసెసర్లు అన్నట్టు. సో అలా చూసుకున్నట్టయితే మనకు ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఉండే ఫోన్ కావాలి అని అంటే అది స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో ఉన్న మొబైల్ని తీసుకుంటేనే మనకు అది ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ లాగా అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు చాలా విషయాల మీద వర్క్ చేస్తున్నారు. అంటే వీళ్ళ దాంట్లో ఐఎస్పీస్ బాగుంటాయి, అంతేకాకుండా 5G మోడమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా వర్క్ చేశారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఏ మీద అయితే శాంసంగ్ S24 అల్ట్రా వచ్చిన తర్వాత చాలా ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకు కనిపించాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏకి సంబంధించిన చాలా ఫీచర్స్ అనేవి వీళ్ళు వాడుకోవడం స్టార్ట్ చేశారు. ముందు మనకు ఇంకా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 గురించి. అలా కాకుండా లాస్ట్ ఇయర్ వీళ్ళు లాంచ్ చేసిన స్నాప్డ్రాగన్ 8 Gen 2 గురించి మాట్లాడినట్టయితే ఆ ప్రాసెసర్ కూడా రీసెంట్గా లాంచ్ అయిన చాలా మొబైల్స్లో కనిపించింది. OnePlus 12 అయినా కానివ్వండి, లేకపోతే ఇప్పుడు త్వరలో ఐక్యూ Neo 9 Pro రాబోతుంది, అందులో కూడా మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 అనిపిస్తుంది. ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే ఒక ప్రాసెసర్ అనేది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనేది ఓల్డ్ అయితే మళ్ళీ కొత్త జనరేషన్ మొబైళ్ళలో చాలా తక్కువ చూడడానికి కనిపించేది. కాకపోతే ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే కొత్త ప్రాసెసర్, ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ వచ్చిన తర్వాత దాని బిఫోర్ ఇయర్ ప్రాసెసర్స్ని కొంచెం తక్కువ బడ్జెట్ ఉండే మొబైల్స్లలో ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నాయి. అవి మనం ఇంతకుముందు కూడా చూసాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 2 గురించి మాట్లాడినట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా బాగుండే, దాని ఐఎస్పీస్ బాగుండే, మనకు హీటింగ్ ఇష్యూస్ కూడా కనిపించలేదు. దాని కారణంగా బాగానే పాపులర్ ఉండే ఆ ప్రాసెసర్ అనేది. ఇప్పుడు 8 Gen 3 గురించి మాట్లాడినట్టయితే అదే కనిపిస్తుంది. సో ఇక్కడి వరకు ఈ స్నాప్డ్రాగన్ కథ బాగానే ఉంది. కాకపోతే ఇక దానికంటే తక్కువ బడ్జెట్ ఉండే మొబైల్స్లలో గురించి మాట్లాడినట్టయితే అంటే 20 నుంచి 25,000 లేకపోతే 15,000 దగ్గర నుంచి మాట్లాడినట్టయితే వీళ్ళ దాంట్లో అంటే వీళ్ళ పోర్ట్ఫోలియోలో చెప్పుకోదగ్గ ప్రాసెసర్లు లేవు. అంటే వీళ్ళు తీసుకొచ్చిన 7 సిరీస్ 6 సిరీస్ ఏవైతే ఉంటాయో ఇవంతా మొత్తం గడిబిడిగా ఉంది. అంటే వీళ్ళు ప్రాపర్గా ఒక పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే బాగుండే ప్రాసెసర్ అనేది మనకు, కాకపోతే చాలా తక్కువ మొబైల్లలో కనిపించింది. దాని తర్వాత మన స్నాప్డ్రాగన్ 7 Gen 3 తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ మనం స్నాప్డ్రాగన్ 7 Gen 2తో పోల్చుకున్నట్టయితే మనకు దీని పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉండాలి, కాకపోతే ఇక్కడ తక్కువ ఉంది. ప్లస్ ఇక్కడ స్నాప్డ్రాగన్ 7S Gen 2 అని చెప్పేసి ఒక ప్రాసెసర్ని తీసుకొచ్చారు. దీని నుంచి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 778G ఉంటుంది చూసారు, దానికి సరి సమానంగా ఉండే విధంగా ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఉండేది అన్నట్టు. అంటే ఇక్కడ మనకు ఈ నేమింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఫస్ట్ వచ్చిన ప్రాసెసర్ కంటే సెకండ్ వచ్చిన ప్రాసెసర్, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రాసెసర్తో పోల్చుకున్నట్టయితే ఈ ఇయర్ వచ్చిన ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి లేదు. సో అలా వీళ్ళు మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకున్నారు. ప్లస్ ఇక మనకు మనం 15,000 20,000 ఆ బడ్జెట్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. ప్లస్ ఇక 15,000 లోపు గురించి మాట్లాడితే 4 Gen 1 4 Gen 2 ప్రాసెసర్లు వీళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఇక అంతే, అంటే ఎక్కువగా వీళ్ళ దాంట్లో ఈ పోర్ట్ఫోలియోలో మనకు మంచి ప్రాసెసర్లు చూడడానికి కనిపించట్లేదు. అందుకోసమే ఎవరైనా క్వాల్కామ్ సంబంధించిన ప్రాసెసర్స్ ఉండే మొబైల్ తీసుకోవాలి అంటే మనకు ఫ్లాగ్షిప్ లెవెల్లోనే మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దానికంటే తక్కువ వచ్చామంటే అంటే 20,000 25,000 లోపు బడ్జెట్లోకి వచ్చామంటే మనకు అక్కడ మంచి ఆప్షన్స్ అనేవి లేవు. ఇక అదే మనం మీడియాటెక్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళకి సంబంధించిన మీడియాటెక్ డెమన్సిటీ 9300 వచ్చింది కదా. సో 9300 ప్రాసెసర్. సో దానిలో పర్ఫార్మెన్స్ అనేది
సూపర్బ్ ఉండే మనకు క్వాల్కామ్ సంబంధించిన ప్రాసెసర్స్కి గట్టి పోటీనిచ్చే విధంగా అయితే ఈ మీడియాటెక్ వాళ్ళు మంచి మంచి ప్రాసెసర్స్ని బ్యాక్ టు బ్యాక్ లాంచ్ చేస్తున్నారు. ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ ప్రాసెసర్లు అంటే వద్దనేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఓకే, వీళ్ళు ఎంత మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ తీసుకొచ్చినా సరే క్వాల్కామ్లో ఉండే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బీట్ చేయలేకపోతున్నాయి. అంటే ఆన్ పేపర్ బాగానే ఉంటున్నాయి, బెంచ్ మార్క్ స్కోర్స్ తీసుకున్నా, లేకపోతే వీళ్ళు 5Gలో ఇంప్రూవ్మెంట్ చూపించినా, లేకపోతే ఏలో ఇంప్రూవ్మెంట్ చూసినా అవన్నీ మనకు ఆన్ పేపర్లో ఉంటున్నాయి. కానీ కాకపోతే మనము ఫ్లాగ్షిప్ లెవెల్లో అంటే మన రియల్ టైం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడినట్టయితే అక్కడ మాత్రం మనకు క్వాల్కామే ఎంతో కొంత ముందుంటుంది. ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 9300 గురించి మాట్లాడినట్టయితే ఆ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్ అనేవి మనకు చాలా తక్కువ బ్రాండ్లలో కనిపించాయి. వివో, ఒప్పో లాంటి కొన్ని బ్రాండ్స్ మాత్రమే వాడారు. ఇంకా చాలా బ్రాండ్స్ అనేవి దీన్ని పట్టించుకోలేదు. ప్లస్ ఇక్కడ మనకు బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కూడా కనిపించాయి అన్నట్టు మీడియాటెక్ డైమెన్సిటీ 9300లో. అందుకోసమే ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 9300తో వచ్చిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో 5000 లేకుంటే దానికంటే ఎక్కువ బ్యాటరీ ఉండే వాటిని మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఈ బ్యాటరీ డ్రైన్ ఉంది కాబట్టి. అయితే ఇక్కడ మీడియాటెక్ని మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళ పోర్ట్ఫోలియో అనేది బాగుంది. అంటే ఇక్కడ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా అయినా కానివ్వండి, ఇప్పుడు 8300 అల్ట్రా గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8 Gen 1కి పోటీనిచ్చే విధంగా ఉంటుంది. ఇంకొంచెం తక్కువ డబ్బులు పెట్టుకున్నామంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకు 30,000 లోపు బడ్జెట్లో దొరుకుతుంది. అలానే మనం 25,000 లోపుకు వెళ్ళాలంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చాలా మొబైల్స్లో వచ్చింది. లావా అగ్ని 2 లాంటి దాంట్లో కూడా వచ్చింది, చాలా ఎక్కువ క్లిక్ అయింది ప్రాసెసర్. మళ్ళీ మీడియాటెక్ డైమెన్సిటీ 7080 ఉంది. 20,000 నుంచి 25,000 లోపు బడ్జెట్లో వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకున్నారు, అంటే ఈ ప్రాసెసర్లు ఇచ్చే విధంగా క్రియేట్ చేసుకున్నారు. ఇంకొంచెం తక్కువకు వెళ్ళారు అంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6100కి సంబంధించిన ప్రాసెసర్లు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ నేమింగ్ని కూడా వీళ్ళు కరెక్ట్ చేసుకున్నారు అన్నట్టు. అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 700, 800, 820, 830, 920 ఇట్లాంటి ప్రాసెసర్లు కనిపించే చూసారా. సో ఇక్కడ 100 తీసేసి వీళ్ళు 1000 పెట్టుకున్నారు. అంటే ఇంతకుముందు ఉన్న కొన్ని ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో వాటిని రీబ్రాండ్ చేసి కొత్త పేర్లతో తీసుకొచ్చారు. కాకపోతే పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం వీళ్ళు ప్రాపర్గా పెట్టుకున్నారు అన్నట్టు. అంటే ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్ కోసం వీళ్ళకి సంబంధించిన ప్రాసెసర్లు పెట్టుకున్నారు. అది 10,000 నుంచి అయినా కానివ్వండి, 20,000 అయినా కానివ్వండి, 15,000 అయినా కానివ్వండి, 30, 40, 50 ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ ప్రాసెసర్లు దొరికే విధంగా వీళ్ళ పోర్ట్ఫోలియోని వీళ్ళు పెట్టుకున్నారు. ఎంత పోర్ట్ఫోలియో పెట్టుకున్నా ఫ్లాగ్షిప్ లెవెల్ విషయానికి వస్తే మాత్రం స్నాప్డ్రాగన్ని ఇంకా వీళ్ళు బీట్ చేయలేదు. ఇంకా దాన్ని అంటే ఆన్ పేపర్ ఉంది, కాకపోతే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్లో మనం ఆ ఫోన్స్ని వాడినప్పుడు మీడియాటెక్ ఫోన్స్ వాడినప్పుడు స్నాప్డ్రాగన్ సంబంధించిన ఫోన్స్ని వాడినప్పుడు పర్ఫార్మెన్స్ తేడా అనేది మనకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం యాపిల్ గురించి మాట్లాడితే వీళ్ళ ప్రాసెసర్లో యాపిల్ దాంట్లోనే కనిపిస్తూ ఉంటుంది, మనందరూ తెలిసిందే. యాపిల్ బయోనిక్ A17 Pro గురించి మాట్లాడితే 3 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. అయితే వేరే బ్రాండ్స్ ఇప్పుడు మీడియాటెక్కి సంబంధించిన ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ గురించి మాట్లాడినా, స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ గురించి మాట్లాడినా 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్లు అవి. అయితే కూడా మనకు 3 nm ఆర్కిటెక్చర్ తోటి వచ్చే ప్రాసెసర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 80% వీళ్ళు ఆర్డర్ ఇచ్చేసుకున్నారు, వీళ్ళు తీసేసుకున్నారు అన్నట్టు. అంటే వీళ్ళకి సంబంధించిన మ్యాక్ కోసం, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఐఫోన్స్ కోసం అయితే వీళ్ళు తీసుకున్నారు. అయితే మనకు 2024 గురించి కాకుండా 2025 గురించి మాట్లాడినట్టయితే 2 nm ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడిన ప్రాసెసర్స్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. అయితే ఇక్కడ యాపిల్ని మనం ఈ మీడియాటెక్ లేకపోతే స్నాప్డ్రాగన్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకు కనిపించేది ఏంటి అంటే ఆన్ పేపర్ యాపిల్కి సంబంధించిన ఫోన్స్ అనేవి బెంచ్ మార్క్ ప్రకారం చూసుకున్నా, లేకపోతే వేరే వేరే విషయాల ప్రకారం చూసుకున్నట్టయితే వాటిని బీట్ చేయలేవు. కాకపోతే మీరు రియల్ లైఫ్లో వాడుతూ ఉంటే మాత్రం మనకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. ప్లస్ యాపిల్ వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్స్ అనేవి ఎలాగో సేల్ అవుతూనే ఉంటాయి. బెంచ్ మార్క్ స్కోర్స్లలో టాప్ చేసినా టాప్ చేయకపోయినా ఈ లోగో ఏదైతే ఉంటుందో ఈ బ్రాండ్ కారణంగా జనాలు ఈ మొబైల్ని కొంటూనే ఉంటారు. కాబట్టి అలా అని చెప్పేసి వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయరని కాదు, వీళ్ళ దాంట్లో వీళ్ళు కూడా చాలా వాటి మీద అయితే ఇంకా వర్క్ చేస్తున్నారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఆ ప్రాసెసర్స్ అనేవి మనకు ఎలాగో వేరే బ్రాండ్లలో కనిపించవు, ఓన్లో యాపిల్లోనే కనిపిస్తాయి. కాబట్టి వాళ్ళ మొబైల్ ఫోన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వాళ్ళు టాప్లో ఉన్నారనే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ ఉంది. ఈ ప్రాసెసర్స్ అనేవి ఎక్కువగా ఇప్పుడు ఎలాగైతే యాపిల్ సంబంధించిన ఫోన్స్ అనేవి దీనిలోనే కనిపిస్తూ ఉంటాయో సామ్సంగ్ మొబైల్స్లోనే కనిపిస్తుంటాయి, అవే ఎగ్జినోస్ ప్రాసెసర్స్. ఎగ్జినోస్ ప్రాసెసర్ల గురించి మాట్లాడినట్టయితే జనాలకు ఫస్ట్ గుర్తుకొచ్చేది హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ బాగుండదు, ఇవే గుర్తుకొస్తుంటాయి. అందుకోసం జనాలకు కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్లు ఉండే మొబైల్ని కొనుక్కోవడానికి ఇష్టపడరు. కాకపోతే రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రం వీటన్నిటికీ భిన్నం అని చెప్పేసుకోవచ్చు. ఈసారి దీనిలో పర్ఫార్మెన్స్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్ ఇవన్నీ లేకుండా బాగున్నాయని చెప్పేసి అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే ఈ ప్రాసెసర్ అనేది మనకు ఓన్లీ సామ్సంగ్ మొబైల్లోనే చూసాం, ఇంకా వేరే వేరే బ్రాండ్స్లలో ఇంకా ఎక్కువ మొబైల్స్లలో చూస్తే మరి దాంట్లో ఇది ఎలా ఆప్టిమైజ్ చేయబడింది అనేది తెలుస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు కూడా ఏ మీద వర్క్ చేస్తున్నారు, ఐఎస్పీస్ మీద,
తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వీటన్నిటి మీద వర్క్ చేశారు కాబట్టి ఈ 2400 ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇదైతే ప్రజెంట్ బాగానే ఉంది. సో మొత్తానికి మనకు ప్రాసెసర్స్ పరంగా చూసుకున్నట్టయితే నెంబర్ 1 ఫ్లాగ్షిప్ లెవెల్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్కి ఇవ్వచ్చు, ఇక దాని తర్వాత మిడిటెక్, ఇక దాని తర్వాత ఎగ్జినోస్. ఈ యాపిల్ గురించి మనం మాట్లాడినట్టయితే ఇక వేరే దాంట్లోనే రావు కాబట్టి దాని గురించి మాట్లాడినా ఒకటే మాట్లాడకపోయినా ఒకటే. ఈ యాపిల్ అనేది వేరే బ్రాండ్, వాళ్ళ బ్రాండే వేరు. అయితే ఇక్కడ మిడిటెక్ గురించి మాట్లాడినట్టయితే మిడ్ రేంజ్లో లేకపోతే ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్స్లలో వీళ్ళు కింగ్ లాగా ఉన్నారు. మరి స్నాప్డ్రాగన్ వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం మరి స్నాప్డ్రాగన్ వాళ్ళు ఎటువంటి ప్రాసెసర్స్ని మార్కెట్లో తీసుకొస్తారనేది. అప్పట్లో స్నాప్డ్రాగన్ 778G అని చెప్పేసి తీసుకొచ్చారు చూసారా, బాగుండే ప్రాసెసర్ అనేది, హీటింగ్ ఇష్యూస్ లేకుండే, పర్ఫార్మెన్స్ బాగుండే, అన్నీ బాగుండే. అటువంటి ప్రాసెసర్స్ అనేవి మనకు మనం 20 నుంచి 25,000 30,000 పెడదామని కొనుక్కుందామంటే అక్కడ దొరకట్లేదు మనకు. వీళ్ళు తీసుకొచ్చారు కానీ అంత స్నాప్డ్రాగన్ 7 Gen 2 అండ్ ఒక్కటే బాగుండే. ఇక దాని తర్వాత తీసుకొచ్చినంత వాళ్ళ నేమింగ్ కారణంగా పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ముందు ప్రాసెసరే బాగుండే, దాని తర్వాత వచ్చిన ప్రాసెసర్స్ అనేవి కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. మరి చూద్దాం రానున్న రోజులలో ఇంకా ఎటువంటి ప్రాసెసర్స్ వస్తాయని చెప్పేసి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇంకా నేనేమైనా ప్రాసెసర్ని మిస్ చేసాను, ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.